రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోదాం. రాజగోపాల్ రెడ్డికి అనిరుద్ రెడ్డి కూడా తోడైండు. ఇక్కడ ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు మొత్తం కబంధ హస్తాల్లో, రెడ్డిల కబంధ హస్తాల్లో ఇప్పటికే ఉన్నాయి. మరి ఆ రెడ్డిల కబంధ హస్తాల నుంచి బీసీల కబంధ హస్తాల్లోకి తీసుకొస్తారా, లేదంటే అదే కోణంలో వెళ్తారా పబ్లిక్ అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చేరినోళ్లకు చేర్చుకున్నోళ్లకు బుద్ధి లేదు. ఈయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదా? బా, నేను 100కు 100 మార్కులు వేస్తా రాజగోపాల్ రెడ్డికి. యాజ్ ఏ ప్రజా వాయిస్గా మా వాళ్ళు అయితే 100కు 100 మార్కులు వేస్తాం. ఎందుకంటే ఉన్నదే మాట్లాడుతున్నాడు. అరే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అనుకోవచ్చు మీరు, బట్ ఉన్న వాస్తవాలే మాట్లాడుతున్నారు. ఎవడన్నా ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న దానం నాగేందర్, ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎవడైనా పోటీ చేస్తాడనే ఏ బుద్ధి తక్కువ ఎదవైనా ఏ చెప్పులతో కొట్టాలి వీళ్ళను? టికెట్ ఇచ్చినోడు ఏ చెప్పుతో కొట్టాలి, పోటీ చేసినోడు ఏ చెప్పుతో కొట్టాలి? కిషన్ రెడ్డితో కుమ్మక్కై డమ్మి అభ్యర్థులను పెట్టి ఈ రెండు పార్టీలు కదా, ఈ లోపాయికారు ఒప్పందాలు కదా. ఏమిటికి తెలుస్తలేదా? ఫోన్లు రాకముందు, చదువుకోకముందు ఇప్పుడు అన్ని కులాలల్లా పీజీలు, పిహెచ్డీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసిన బిడ్డలు అందరూ చదువుకున్నారు. ఇంత తెలివికి వచ్చింది ఇప్పుడే. ఇంకా మీరు చేస్తున్నది ఇంకా అట్లనే ఉంటే బొంద పెడతారు. ఒకసారి చూద్దాం. మీరు ఈ వాక్యాలు ఒకసారి రాజగోపాల్ రెడ్డి వాక్యాలే కాదు, ఇది కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల మనసులో ఉన్న వాస్తవాలను ఇతను బయటకు చెప్తున్నాడు. తెలుసు కార్యకర్తలలో కూడా ఇదే ఈ విధంగానే ఉంది గ్రౌండ్ లో. చేరినోళ్లకు చేర్చుకున్నోళ్లకు బుద్ధి లేదు. కేసీఆర్ తప్పుడు బాటలో కాంగ్రెస్. వాస్తవం. కేసీఆర్ ఏదైతే చేసిండో కాంగ్రెస్లో 18 మంది ఏమో గెలిచిండు. అప్పుడు 18 మంది గెలిచి 12 మంది బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నాడు. అప్పుడు టీడీపీని అయితే ఉన్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో గెలిస్తే డైరెక్ట్ తీసుకొచ్చి టీఆర్ఎస్లో మంత్రిని చేసిండు కేసీఆర్. సేమ్ యాజ్ టీజ్గా పోతులేదు. కేసీఆర్ స్ట్రాటజీని రేవంత్ రెడ్డి ప్లే చేస్తున్నాడు అంతే. ఇక పార్టీ పతనానికి పోచారమే కారణం. దానంను చూస్తేనే గౌరవం పోతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గీనే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయనకు దాదాపు 80 సంవత్సరాలు ఉంటాయి. దాదాపు 80 సంవత్సరాలు ఉంటే ఇప్పటికీ ఆయనే రాజకీయం చేయాలి. 58 సంవత్సరాలు వస్తేనేమో ఉద్యోగం నుంచి మానేయాలి. మనం ఇంకా రాజకీయం చేయాలి. ఈయన స్పీకర్గా పనిచేసిండే. స్పీకర్గా పనిచేసినవాడు కూడా పార్టీ మారితే ఎవరిని చెప్పుకోవాలి? ఏడున్నాయి రాజకీయాలలో? విలువలు ఏడుంటాయి? ఈ ఎవడైతే పార్టీలు మారుకుంటూ ఈ కథలు పడతాడో వాడిని ఫస్ట్ కొట్టాలి. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా శాసన మండలి చైర్మన్గా ఉండి పార్టీ మారి ఆయన ఇప్పుడు నీతులు చెప్తుండు. నువ్వు పార్టీ మారకుండా నీతులు చెప్తాడు అని అంటాడు. పార్టీ మారి నీతులు చెప్పినోడు జంజీ ఉద్యమం లాగా వచ్చి చెప్పు షిప్పిర్లతో కొడతా కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఇక బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకు, వారిని చేర్చుకున్న వాళ్ళకు బుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ స్థానంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాశనం అయ్యేలా వ్యవహరించారని, అలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పతనానికి కేసీఆర్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 పోచారమేనని ఆరోపించారు. చేరికల విషయంలో గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని వ్యాఖ్యానించారు. ఎందుకు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు? ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉండే ముందు, తర్వాత బీజేపీకి వేయండు. బట్ ఇక్కడ రిజైన్ చేసి బై ఎలక్షన్స్కి వేయండు. బై ఎలక్షన్స్లో ఓడినా పర్వాలేదు, బట్ అక్కడ అంటే మొత్తం ఇక ఇప్పుడు నార్మల్గా ఎట్లుంటుంది మనోడి నియోజకవర్గం అంటే బీజేపీకి పెద్ద స్కోప్ లేదు. బీజేపీకి పెద్ద స్కోప్ లేని సిచ్యువేషన్లో కూడా గెలిచినంత పనిచేసింది అక్కడ బీజేపీ. అప్పుడు అవును, సెకండ్ ప్లేస్ మునుగోడులో. ఇక రాజగోపాల్ ఓ అగ్నిపర్వతం అంటున్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కూడా మనోడికి మద్దతుగా నిలబడతారు. కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకు జై కొడుతున్నారు. ఎవరు నడిపిస్తున్నాయి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు?
వీళ్ళకు కాంగ్రెస్కు ఉన్న సంబంధం ఏంది? వీళ్ళకు ఉన్న సంబంధం ఏంది? పట్నం మహేందర్ రెడ్డి ఎవరు? మొత్తం పసుపోళ్ళే కదా వీళ్ళంతా. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళంతా? ఎన్ని ఉన్నది ఇది? 3వ పేజీలో. 3 ఏమేమి మాట్లాడాడో చెప్తా. ఇక గట్టిగా నడుచుకున్నాడా? ఇక్కడ ఉందా? ఒకసారి చూద్దాం. చేరికల విషయంలో గతంలో కేసీఆర్ చేస్తున్న తప్పిదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం సిపిఐ సపోర్ట్ ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆ సొంత పార్టీ నేతలను ప్రశ్నించారు. శనివారం ఆయన న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకు వారిని చేర్చుకున్న వాళ్ళకు బుద్ధి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ స్థానంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాశనం అయ్యేలా వ్యవహరించారని, అలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పతనానికి కేసీఆర్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 పోచారమేనని ఆరోపించారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు, ఆయనను ఎవరు రప్పించారని ప్రశ్నలు. వీళ్ళు ఏమైనా వాళ్ళ ప్రేమ మీద వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి? వాళ్ళు పెట్టుకున్న భూ కబ్జాలు కావచ్చు, వాళ్ళ ప్రాజెక్టుల పనులు కావచ్చు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవడానికి అధికారం మరిగిన కుక్కలు ఎట్లుంటాయంటే, అధికారమే పరమావధి. కామంతో కళ్ళు మూసుకున్నాడు ఏం చేస్తాడు, ఏదైనా చేస్తాడు అన్నట్టు ఈ అధికారం అనుభవించిన గాడిద కొడుకులందరూ కేవలం అధికారం ఉంటే సరిపోతుంది. సిగ్గు తప్పిన రాజకీయాలు కాదు అవి. కాంగ్రెస్ పార్టీ పతనానికి పోచారం శ్రీనివాసరెడ్డి కారణం. కాంగ్రెస్ పార్టీ పతనానికి పోచారం శ్రీనివాసరెడ్డి కారణం అయితే అదే పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి వాడి ఇంటికి పోయి కాంగ్రెస్ కండువ కప్పుతాడు. ఆయన ఏమంటాడు, ఇంకా నేను కాంగ్రెస్ కండువ కప్పుకోలే, నేను 3 రంగుల జెండా కప్పుకున్నాను. సిగ్గువాడే ఏనడా పోయి నీళ్ళేని బాయిలా బండ కట్టుకొని చావండి పోయి మీరు. ఎందుకు బతుకు? దానం చిల్లర రాజకీయం. దానం నాగేందర్ లాంటి వాళ్ళను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటున్నారు. ఇదేం చిల్లర రాజకీయం అని మండిపడ్డారు. చేరికలపై తప్పు చేస్తున్నామని, పార్టీ గౌరవం కాపాడుకోవాలని తనకు చెప్పే బదులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలని రాజగోపాల్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కోరారు. ఇప్పటికైనా ఆలోచించి కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మరి నిజంగా ఆయన మాట్లాడిన దాంట్లో 100కు 100% తప్పు లేదు. సరే, కాంగ్రెస్ పార్టీని ఇరుకునబెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీని ఇరుకునబెట్టే వ్యాఖ్యలు చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అని పాడైంది కదా. మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఏడవన్నావు నువ్వు చెప్పు నాకు ఫస్ట్. ఢిల్లీలో అన్నావా, నాగర్ కర్నూల్లో అన్నావా? క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సప్పుడు చేయడు, ఉన్న మంత్రులు సప్పుడు చేయడు, ఉన్న ఒక్కడు ఏఐసిసి నుంచి మొదలుకుంటే పిసిసి వరకు అధ్యక్షుడు ఉన్నాడు కదా పార్టీకి. మరి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన గెలిచిన రాజగోపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకోవడానికి మీకు ఎందుకో సుచ్చు పడుతుంది? బద్దలు భాష్యంగాలు చేస్తాడు ఆయన. అదే ఒక సామాన్యుడి మీద తీసుకుంటారా? ఓ ఎస్సీనో బీసీనో మైనార్టీ అయితే తక్కనే తీసుకుంటారా? ఎమ్మెల్సీ తీన్మార్మల్ మీద షోకాజ్ నోటీసులు ఇచ్చి చేసేయాలి కదా. మళ్ళీ ఇంకా సిగ్గు తప్పి శాసన మండలి ఆ టైంలో తీన్మార్మల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని వస్తుంది. మీకు సిగ్గని అనిపిస్తలేదా కాంగ్రెస్ కానీ అంటున్నాను. రోజు కాంగ్రెస్ తిడుతుండు కదా ఎమ్మెల్సీ తీన్మార్మల్ కూడా. మరి మా ఎమ్మెల్సీ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా అంటున్నాం. సిగ్గు తప్పింది ఇంకేడన్నా పట్టదు అన్నట్టు ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ. మళ్ళా మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. బీసీలో జరుగుతున్న అన్యాయంలో చెప్తా ఉన్నాడు. మళ్ళన్న మావోడే అని చెప్పుకోవడానికి కాంగ్రెస్కు సిగ్గు లేదా అని అడుగుతున్నాం. గట్స్ లేవు మనకు. మళ్ళాడకేమో షోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రు, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడానికేమో మీకు ఉత్సాహపడుతుంది ఒక్కొక్కడికి కాంగ్రెస్లో. ఎడపాడైంది దిక్కుమల్ల రాజకీయాలు చేసుకుంటూ 100 కోట్లు సంపాదించుండే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క నియోజకవర్గంలో 100 ఎకరాలు కబ్జాలు పెడుతున్నారు నా కొడుకులంతా. వాడు దోచుకున్నాడు, వీడు దోచుకుంటున్నాడు, పేద ప్రజలను ముంచుతున్నారు, మొత్తం నిండా ముంచుతున్నారు ఒక్కొక్కడు.